హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహాభారతం ఎపిసోడ్ 4. మీరు ఇంతకుముందు మిగతా ఎపిసోడ్స్ చూడకుండా ఉండుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, ఒకసారి అవి చూడండి. అప్పుడే మీకు ఇది బాగా అర్థమవుతుంది. వెల్కమ్ టు మాయాబజార్ ఫ్యాక్ట్స్. విశాలమైన ఛాతితో కండలు తిరిగిన శరీరంతో పరశురాముడు గుహ నుంచి బయటకు వస్తాడు. అప్పుడు అంబ ఆయనను చూసి ఈయన ఖచ్చితంగా భీష్ముణ్ణి ఎదురించగలడు అని అనుకుంటుంది. అలా పరశురాముడి కాళ్ళపై పడి నాకు న్యాయం చేయండి ప్రభు అని అంబ ఏడ్చింది. ఎవరు తల్లి నీవు, ఏమైంది నీకు అని పరశురాముడు అంబను అడుగుతాడు. అప్పుడు అంబ, నన్ను ఒక యువకుడు స్వయంవరం నుండి తీసుకుపోయి అన్యాయం చేశాడు, అతనిని మీరు శిక్షించాలి అని అంటుంది. అప్పుడు పరశురాముడు ఎవరా వ్యక్తి అని అడుగుతాడు. అప్పుడు అంబ చెప్తుంది, తను మీ శిష్యుడు గంగాపుత్రుడు భీష్ముడు అని. భీష్ముడు ఇలాంటి పనులు చెయ్యడు కదా అని పరశురాముడు మౌనంగా ఉంటాడు. అప్పుడు అంబ జరిగిందంతా చెప్తుంది. అప్పుడు పరశురాముడు, నీకు అన్యాయం చేసింది సాల్వుడు, అలానే భీష్ముడు, వీరిలో ఎవరిని శిక్షించమంటావు అని అడుగుతాడు. సాల్వుడిని శిక్షించినా అతను నన్ను పరిణయమాడడు, భీష్ముడిని శిక్షించమని అంబ పరశురాముడితో అంటుంది. పరశురాముడు అంబను తీసుకుని హస్తినాపురానికి వెళ్తాడు. సరస్వతీ నది తీరాన విడిది ఏర్పాటు చేసుకుని భీష్ముడికి కబురు పెట్టాడు. ఎన్నో ఏళ్ల తర్వాత తన గురువు గారి దగ్గర నుంచి కబురు వచ్చిందని సంతోషంగా భీష్ముడు తన రథం మీద సరస్వతి నది తీరానికి వెళ్తాడు. అక్కడ తపస్సులో పరశురాముడు ఉంటాడు. ఆ నది నీళ్లు తెచ్చి భీష్ముడు గురువు గారు కాళ్ళు కడుగుతాడు. పరశురాముడు కళ్ళు తెరిచి భీష్ముడిని పైకి లేపుతాడు. ఎంతో ఆనందంతో భీష్ముడిని పరశురాముడు కౌగిలించుకుంటాడు. అప్పుడు భీష్ముడు నన్ను పిలవడానికి కారణం ఏంటి అని పరశురాముడిని అడుగుతాడు. అప్పుడు పరశురాముడు వెనకాల నుంచి అంబ వస్తుంది. భీష్ముడికి జరిగిందంతా అర్థమవుతుంది. పరశురాముడు అప్పుడు ఇలా అడుగుతాడు, భీష్మ, నీవు ఈ యువతిని బలవంతంగా స్వయంవరం నుండి తీసుకొచ్చావా అని. దానికి భీష్ముడు, అవును గురుదేవా, కానీ ఈమె ప్రేమించిన విషయం నాకు తెలియదు. అది తెలిసిన తర్వాత నేను ఆమె ప్రియుని దగ్గరికి పంపాను అని అంటాడు. స్వయంవరం నుంచి తీసుకువచ్చిన కన్యను ఎవరు పెండ్లాడతారు, కనుక నీవే తనని పెళ్లి చేసుకో అని పరశురాముడు భీష్ముడితో చెప్తాడు. అప్పుడు భీష్ముడు ఇలా అంటాడు, నేను ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉంటాను అని ప్రతిజ్ఞ చేశాను, నేను దాన్ని మీరలేను అని అంటాడు. నా ఆజ్ఞకే ఎదురు చెప్తావా, మర్యాదగా ఈ యువతని పెండ్లాడుతావా లేదా నాతో యుద్ధం చేసి మరణిస్తావా అని పరశురాముడు కోపంగా అడుగుతాడు. మాట తప్పి జీవించడం కంటే యుద్ధంలో మరణించడమే మేలు అని యుద్ధానికి భీష్ముడు ఒప్పుకుంటాడు. అయితే అందుకొని ఆయుధం అని పరశురాముడు తన రథాన్ని ఎక్కుతాడు. భీష్ముడు కూడా తన రథం పైకి ఎక్కి యుద్ధాన్ని మొదలు పెడతాడు. యుద్ధం ఎంతో హోరాహోరీగా జరుగుతూ ఉంటుంది. పరశురాముడు బాణాలన్నీ వర్షపు చినుకుల్లాగా కురిపిస్తూ ఉంటాడు. భీష్ముడు ఆ బాణాలని అడ్డుకుంటూ ఉంటాడు. అయితే భీష్ముడు ఒక బాణం విసురుతాడు. అది 7 బాణాలుగా మారి పరశురాముడికి అందులో ఒక బాణం తగులుతుంది. దాంతో పరశురాముడికి రక్తం స్రవిస్తుంది. పరశురాముడు ఎంతో కోపంతో భీష్ముడి రథసారథిని చంపుతాడు. భీష్ముడిపై అస్త్ర శస్త్రాలను ప్రయోగిస్తాడు. దీంతో భీష్ముడు మూర్ఛపోతాడు. అప్పుడు వెంటనే గంగాదేవి అక్కడ ప్రత్యక్షమయ్యి భీష్ముడిని సురక్షితమైన స్థలానికి తీసుకుపోతుంది. భీష్ముడు ఇంకా మూర్ఛలోనే ఉంటాడు. అయితే భీష్ముని కలలో 7 వసువులు ప్రత్యక్షమవుతారు. వారు భీష్ముడితో ఇలా అంటారు, నీవు పరశురాముణ్ణి జయించాలి అని అంటే దానికి ఒకే ఒక అస్త్రం ఉంది, అదే మోహనాస్త్రం అని దాని గురించి కలలోనే భీష్ముడికి నేర్పిస్తారు. తర్వాత భీష్ముడికి స్పృహ వస్తుంది. తనకు ఏం జరిగిందో అర్థం కాదు. వెంటనే పరశురాముడితో యుద్ధం గుర్తుకొచ్చి మళ్ళీ రథాన్ని తీసుకుని యుద్ధభూమికి వెళ్తాడు. అప్పుడు పరశురాముడు, భీష్మ, నిన్న నువ్వు సగం చచ్చి వెనుతిరిగిపోయావు, ఇవాళ నిన్ను పూర్తిగా చంపుతాను అని అంటాడు. వీరిద్దరి మధ్య పోరు చాలా హోరాహోరీగా జరుగుతూ ఉంటుంది. పరశురాముడు ఇక తన మెయిన్ అస్త్రమైన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. భీష్ముడు కూడా తన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఇద్దరి బ్రహ్మాస్త్రాల వల్ల ప్రపంచం కంపించిపోతుంది. సముద్రాలలో అలలు ఎగిసి పడుతూ ఉంటాయి. రాకాసి గాలులన్నీ చుట్టుముట్టేస్తూ ఉంటాయి. ఇక భీష్ముడికి సడన్గా వసువులు చెప్పిన ఆ మోహనాస్త్రం గురించి గుర్తు వస్తుంది. వెంటనే భీష్ముడు చేసేదేమీ లేక మోహనాస్త్రాన్ని ప్రయోగించాలి అని అనుకుంటున్నప్పుడు అక్కడ నారదుడు ప్రత్యక్షమవుతాడు.
నారదుడు భీష్ముడితో ఇలా అంటాడు, భీష్మ, నీ గురువు గారినే మట్టు పెట్టాలని చూస్తున్నావా? వారిపైనే మోహనాస్త్రాన్ని ప్రయోగిస్తావా? అప్పుడు భీష్ముడు, నాకు గురువు గారితో యుద్ధం చేయాలని ఏమాత్రమూ లేదు, కానీ నాకు ఈ దారి తప్ప వేరే దారి లేదు అని అంటాడు. అప్పుడు 7 వసువులు కూడా ప్రత్యక్షమయ్యి మోహనాస్త్రాన్ని పరశురాముడి మీద ప్రయోగించడం తప్పు అని వారిస్తారు. వెంటనే నారదుడు పరశురాముడి దగ్గరికి వెళ్ళి, పరశురామ, భీష్ముడి దగ్గర మోహనాస్త్రం ఉంది, అతను మీ మీద గౌరవంతో దాన్ని వదలలేదు అని చెప్తాడు. ఇక మీరైనా ఈ యుద్ధం ఆపండి అని అంటాడు. అప్పుడు ఇద్దరు బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకుంటారు. అప్పుడు పరశురాముడు, నేను చేసేదేదీ లేదమ్మా, భీష్ముడి వైపే న్యాయం ఉంది, అందుకే తను నన్ను గెలిచాడు అని అంటాడు. అప్పుడు అంబ భీష్ముడి దగ్గరికి వచ్చి, నువ్వు గెలిచానని విర్రవేగకు, ఎప్పటికప్పుడు నిన్ను అణగదొక్కడానికి మళ్ళీ నేను వస్తాను అని అంబ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇలా భీష్ముడికి పరశురాముడికి 22 రోజుల పాటు యుద్ధం జరుగుతుంది. తర్వాత కొన్ని రోజులు గడుస్తాయి. విచిత్ర వీర్యుడు భార్యలతో సంగమిస్తూ మద్యానికి బానిసై ఒకరోజు చనిపోతాడు. ఇక హస్తినాపురానికి రాజు లేకుండా అయిపోతుంది. విచిత్ర వీరుడికి కుమారులు కూడా ఎవరూ లేరు. ఇక సత్యవతీ దేవి చేసేదేమీ లేక భీష్ముడి దగ్గరికి వచ్చి, భీష్మ, మా తండ్రి తన స్వార్థంతో నాకు పుట్టిన బిడ్డలకే రాజ్యం ఇవ్వాలని మీ నాన్నగారిని కోరారు, కానీ నాకు పుట్టిన బిడ్డలెవరూ ప్రాణాలతో లేరు, వాళ్ళ వారసులు కూడా ఎవరూ లేరు. ఇలా రాజు లేకుండా ఉండడం మంచిది కాదు, కనుక నీవు ఆ ప్రతిజ్ఞలన్నీ వీడి రాజ్యాన్ని నీ చేతిలోకి తీసుకో, ఈ హస్తినాపురానికి రాజుగా కా అని భీష్ముడి దగ్గరికి వచ్చి సత్యవతీదేవి చెప్తుంది. భీష్ముడు తన తల్లి కోసం తన ప్రతిజ్ఞను వదిలి హస్తినాపురానికి రాజు అవుతాడా, లేదా వేరెవరినైనా తీసుకొచ్చి రాజును చేస్తాడా? అసలు హస్తినాపురానికి రాజు ఎవరు అవుతారు? ఈ విషయాలన్నీ నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలానే ఈ సిరీస్ని కొంచెం అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.